అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి ఒక్కసారైనా ఈ సందేహం వచ్చుంటుంది. అదేంటంటే, జీవితం అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనం పుట్టిన రోజు నుంచా? లేదా తల్లి గర్భంలో ఉన్నప్పుడేనా? అలాగే ఆత్మ అనేది నిజంగా ఉందా? ఉంటే అది శరీరంలోకి ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ఎందుకు ఈ కుటుంబాన్నే ఎంచుకుంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుంటే, జీవితం, మరణం, జననం, కర్మ, పునర్జన్మ వీటన్నిటి మీద మనకున్న దృష్టి పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు వీడియోలో ఆధ్యాత్మిక శాస్త్రాలు, యోగా శాస్త్రం, తాత్విక దృష్టితో సులభంగా అర్థం చేసుకుందాం. గర్భంలో జీవితం ఎలా మొదలవుతుంది? ముందుగా ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు 2 సూక్ష్మ కణాలు కలుస్తాయి. ఆ చిన్న కలయిక మెల్లగా ఒక చిన్న జీవరూపంగా మారుతుంది. కొద్ది కొద్దిగా కణాలు పెరిగి శరీర భాగాలు రూపుదాల్చడం మొదలవుతుంది. ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇదే జీవితం మొదలవడం అని. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఇది కేవలం శరీర నిర్మాణం ప్రారంభం మాత్రమే. ఇల్లు కట్టడం మొదలైతే అందులో ఎవరైనా నివసించడం మొదలైందని అనలేం కదా! అలాగే శరీరం రూపుదిద్దుకోవడం ఒక దశ. అందులో చైతన్యం ప్రవేశించడం మరొక దశ. మన శరీరం పనిచేయడానికి ముందుగా అవసరమయ్యేదే జీవశక్తి లేదా ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి వల్లే గుండె కొట్టుకోవడం, కణాల పెరుగుదల, శ్వాస వ్యవస్థ తయారవ్వడం, శరీరంలో చలనం మొదలవుతాయి. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం గర్భధారణ తర్వాత 40-48 రోజుల మధ్య ఈ జీవశక్తి శరీరంలో స్పష్టంగా పనిచేయడం మొదలవుతుందని చెబుతారు. అందుకే ఆ దశ తర్వాత శిశువు పెరుగుదల మరింత వేగంగా కనిపిస్తుంది. కానీ ప్రాణం ఉండడం వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ పూర్తిగా స్థిరపడడం వేరు. విద్యుత్ వచ్చిన ఇంట్లో బల్బులు వెలుగుతాయి. కానీ ఇంట్లో యజమాని ఉండకపోవచ్చు. అలాగే శరీరం నడవచ్చు కానీ నేను అనే అనుభవం ఇంకా పూర్తిగా స్థిరపడకపోవచ్చు. ఆధ్యాత్మిక శాస్త్రాలు ప్రకారం ఆత్మ శరీరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందంటే, ఇది ఒక్కసారిగా శరీరంలోకి దూకి ప్రవేశించదు. ఇది క్రమంగా అనుసంధానం ఏర్పరచుకుంటుంది. గర్భధారణ తర్వాత సుమారు 84-90 రోజుల వరకు ఆత్మ ఆ శరీరంతో బంధం బలపడే ప్రక్రియ కొనసాగుతుందని చెబుతారు. అంటే మూడవ నెల వరకు ఆ శరీరం తన ప్రయాణానికి సరిపోతుందా? ఆ కుటుంబం తన కర్మలకు అనుకూలమా? ఈ జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయా? ఇలా అన్నిటినీ సూక్ష్మ స్థాయిలో ఆత్మ అనేది పరిశీలిస్తుంది. అందుకే కొన్ని సందర్భాల్లో అన్నీ వైద్యపరంగా బాగానే ఉన్నా గర్భస్రావాలు జరగడం కూడా మనకు కనిపిస్తుంది. ఇది వినడానికి కఠినంగా అనిపించినా ఆధ్యాత్మికంగా ఇది అసంపూర్ణ అనుసంధానమని కొందరు వివరిస్తారు. ఆత్మ ఎందుకు ఈ కుటుంబాన్నే ఎంచుకుంటుంది అనేదానికి మన గరుడ పురాణంలో సమాధానం ఉంది. అదేంటంటే మన గత జన్మల కర్మలు, మన అలవాట్లు, మన స్వభావం, మన ఆలోచనా విధానం ఇవి అన్నీ కలిసి ఒక ఆకర్షణ శక్తిని సృష్టిస్తాయి. అదే మనకు సరిపోయే కుటుంబం వైపు మనని లాక్కెళ్తాయి. ఉదాహరణకు సంగీతం పట్ల ఆసక్తి ఉన్న ఆత్మ అలాంటి వాతావరణం ఉన్న ఇంట్లోనే పుడుతుంది. ఆధ్యాత్మికత వైపు ఉన్న ఆత్మ భక్తి వాతావరణం ఉన్న కుటుంబంలోనే పుడుతుంది. కష్టం అనుభవించి ఎదగాల్సిన ఆత్మ పరీక్షలతో కూడిన జీవితాన్నే ఎంచుకుంటుంది. అందుకే ఎక్కడ పుట్టామో అది యాదృశ్చికమైతే కాదు. దానిలో ఒక లోతైన కారణం ఉంటుంది. అలాగే బ్రహ్మరంధ్రం గురించి తెలుసుకోవాలి. యోగ శాస్త్రం ప్రకారం ఆత్మ శరీరంతో అనుసంధానం పొందే ముఖ్య కేంద్రమే బ్రహ్మరంధ్రం. ఇది తలపైన మధ్య భాగంలో ఉన్న సూక్ష్మ శక్తి కేంద్రం. అప్పుడే పుట్టిన చిన్న బిడ్డల తలపై ఒక భాగం మృదువుగా ఉంటుంది. ఆ ప్రాంతమే శక్తి అనుసంధానికి ఉపయోగపడుతుంది. మన శరీరం పైనుంచి చైతన్యం కలిసే ద్వారమే అది. అలాగే మన జీవితం ముగిసినప్పుడు కూడా ఆ కేంద్రం నుంచే శక్తి నిష్క్రమించుతుందని గరుడ పురాణంలో చెబుతారు. అలాగే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మన జీవితం ఒక్క రోజులో ప్రారంభం కాలేదు. ముందు శరీరం తయారైంది. తర్వాత జీవశక్తి పనిచేసింది. తర్వాత చివరిగా ఆత్మ స్థిరపడుతుంది. అంటే మనిషి జననం ఒక అద్భుత ప్రక్రియ. ఇది పవిత్రమైన సృష్టి. తల్లి గర్భం కేవలం శరీరం పెరిగే స్థలం మాత్రమే కాదు.
ఒక ఆత్మ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యే దేవాలయం. అందుకే భారతీయ సంస్కృతిలో గర్భిణీ స్త్రీని ఎంతో గౌరవిస్తారు. శుభ ఆలోచనలు, మంచి సంగీతం, మంత్రాలు వినిపిస్తారు. ఎందుకంటే ఆ వాతావరణం భవిష్యత్తు జీవితం మీద ఒక ప్రభావం చూపుతుందని నమ్మకం. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, మన జీవితం పుట్టినరోజు నుంచే కాదు, దాని ముందు నుంచే ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా రాబోయే జన్మకు విత్తనం. అందుకే ఈ జన్మను జాగ్రత్తగా, ధర్మంగా, ప్రేమతో జీవించాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి.